మైక్రోసాఫ్ట్ సంస్థ తాజాగా ఆఫీస్ లెన్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ పర్టికులర్ ఆఫీస్ లెన్స్ అనేది ప్రివ్యూ దశలో ఉంది. ఈ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ఏ పర్టికులర్ డాక్యుమెంట్స్ అయినా కానీ మనం స్కాన్ చేసుకొని వాటిని ఎడిటబుల్ టెక్స్ట్గా మార్చుకోవచ్చు. అది ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఒక పేజీని చూపిస్తూ ఉన్నాను. దాన్ని మనం ఈ పర్టికులర్ ఫోన్ ద్వారా స్కాన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇక్కడ చూశారు కదా, నేను కంప్లీట్గా స్కాన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వన్స్ అది క్యాప్చర్ అయింది, క్యాప్చర్ అయ్యేసి స్కానింగ్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇది పర్టికులర్గా స్కాన్ చేయబడింది. స్కాన్ చేయబడిన తర్వాత ఇక్కడ మనకి డిస్క్ ఆప్షన్ ఉంది చూడండి. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ఎక్కడికి సేవ్ చేయాలి అన్నదే అడుగుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్గా నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో వచ్చేటప్పటికి ఆఫీస్ లెన్స్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తే కనుక ఆ పర్టికులర్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ స్కాన్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనకి సిస్టంలో ఎంఎస్ ఆఫీస్లో వచ్చేటప్పటికి కంప్లీట్గా విత్ టైటిల్ అంటే ఎడిటబుల్ టెక్స్ట్తోను, అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకునే విధంగా కనపడుతుంది. సో కంప్లీట్గా దాని ఫోటో కూడా యాజ్టీజ్ కనబడుతుంది. అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏదైతే కనుక ఆ పర్టికులర్ స్కాన్ చేయబడిందో ఆ టెక్స్ట్ మొత్తం ఇక్కడ మనం ఎడిటబుల్ టెక్స్ట్గా వస్తుంది. ఇలాగ మనం మీ దగ్గర ఉన్న ఏ పర్టికులర్ కంటెంట్ అయినా కానీ ఎడిటబుల్ టెక్స్ట్గా ఓసిఆర్ ద్వారా స్కాన్ చేసుకోవడానికి మనకి ఆఫీస్ లెన్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.